అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అసలు? ఫస్ట్ నుంచి ఇప్పటికీ ఫైనల్గా కూడా ఒకటే, ఆడియన్స్. సో మరి ఇప్పుడు సుధీర్ బాబు గారిని హోప్తో ఒప్పించారా లేదంటే కాన్ఫిడెన్స్తో ఒప్పించారా? ఆయన కాన్ఫిడెన్స్కి నా హోప్ పెరిగింది. సో మీరైతే రివ్యూస్ నమ్ముతారు. ఎవరి సినిమా గురించి నెగిటివ్ రాశారో వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతుంటారు. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చేశారు మీరు సీరియల్ ఒకటి, రాజమౌళి గారి డైరెక్షన్లో ఒక సీరియల్ చేశారు. సో వీళ్ళిద్దరి డైరెక్షన్స్లో ఏ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండబోతుంది? పూరి గారి యాటిట్యూడ్ నాకు ఇండస్ట్రీలో ఎవరికి లేదు. ఎందుకు అంతదాకా ఎందుకు? ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలో నేను మ్యూజిషియన్ అవుదాం, సింగర్ని అవుదాం అని వచ్చాను. ఎర్రబస్ ఎక్కింది ఆ రీజన్తో. అందరిని వెనకలాగారు. నీకు ఎందుకురా అవసరమా? లాస్ట్ టైం ఇలాంటి ఎక్స్పెరిమెంటే సుధీర్ బాబు గారు చేసినప్పుడు హంట్ విషయంలో ఈవెన్ మహేష్ బాబు గారి ఫ్యాన్సే యాంటీగా మాట్లాడటం చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అట్లా చూసాం, మీమ్స్ అవన్నీ చూసాం. ఎక్స్పెరిమెంట్గా చేయటం అన్నది లుక్ పరంగా చేయటం వేరు, క్యారెక్టర్ పరంగా చేయటం వేరు. ఓకే. అలాగే ఆయనను కలిసిన ప్రతిసారి మీరు ఒక సపరేట్ స్క్రిప్ట్ చెప్పుకుంటూ వచ్చేవారంట. ఫైనల్గా అన్ని స్క్రిప్ట్స్ వదిలేసి అవి పక్కన పెట్టేసి ఈ స్క్రిప్ట్ ఆయన చెప్పడం, ఈ స్క్రిప్ట్ ఆయనతో చేయడం వెనకాల రీజన్ ఏంటి? ఆ హీరో గారు నచ్చుద్దో లేదో, కుదురుతుందో లేదో, బాగుంటుందో లేదో ఇవన్నీ ఉంటాయి. ఒక క్యారెక్టర్కి ఒక మనిషి చెల్లి, ఆ చెల్లి వీళ్ళకి తల్లి. చిన్న స్టోరీ లీక్ చేస్తాం. ఒక చిన్న అపశృతి ఒకటి జరుగుతుంది సినిమా స్టార్టింగ్లో. సో మరి ఇప్పుడు దీని రిజల్ట్ని బట్టి మీ ఫ్యూచర్లో మళ్ళీ డైరెక్షన్ చేయాలా లేదంటే మళ్ళీ యాక్టర్గా సెటిల్ అవ్వాలని డిసైడ్ అవుతారా? ఏదైనా మళ్ళీ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా యాక్టింగ్ అయితే వదిలే ప్రసక్తి లేదు. అది కొత్త పెళ్లి కూడా జీవితం వస్తుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఐ డ్రీమ్లో నేను వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఎవరిని చేద్దాం అనగానే నాకు మైండ్లో హర్షవర్ధన్ గారు థాట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి ఇంట్రోలో యాక్టర్ హర్షవర్ధన్ గారు అనాలా, కమీడియన్ హర్షవర్ధన్ గారు అనాలా, లేదంటే రైటర్ హర్షవర్ధన్ గారు అనాలా, ఇవన్నీ ఆలోచించి కన్ఫ్యూజన్లో ఉండగా మామ మత్స్యేంద్ర అనే సినిమాతో ఈ అక్టోబర్ 6న ఆయన రిలీజ్కి రెడీ అయిపోయారు. ఆ సినిమాని డైరెక్ట్ కూడా చేశారు. ఇప్పుడు డైరెక్టర్ హర్షవర్ధన్ గారు అనాలా, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒక క్లారిటీ తెచ్చుకోవడం కోసం సార్ని మన ముందు తీసుకొచ్చి ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. ధనుష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ వెరీ ప్లెజర్ దట్ మీరు నా ఫస్ట్ గెస్ట్ అవ్వడం చాలా హ్యాపీ. మై ప్లెజర్ టు. అండ్ ఐ డ్రీమ్ అనగానే నాకు టీఎన్ఆర్ గుర్తొస్తాడు. సో ఐ హ్యావ్ ఎ లిటిల్ ఎమోషనల్ బాండ్ విత్ ఐ డ్రీమ్. సీయింగ్ యూ హియర్, మీరు ఇక్కడ రావడం అనేది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవెన్ మీ గురించి తెలుసుకోవాలన్నా కూడా మేము ఐ డ్రీమ్లో టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ నా బయోపిక్. అవును అంటే అందరు సినిమాలు తీస్తారు, టీఎన్ఆర్ గారు మాత్రం బయోపిక్ ఇంటర్వ్యూ. అవును నా సినిమా తీస్తాడు ఇంటర్వ్యూ. కానీ సార్ నేను ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగదాం ఏంటంటే మీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అసలు? డెస్టినేషను యాక్చువల్గా ఇప్పుడున్న ఫస్ట్ మీరు అడుగుదాం అనుకుంది కూడా అదే కదా, దీనికి రిలేటెడ్. డైరెక్టరా, రైటరా, యాక్టరా, అదే అంటున్నారు. ఇన్ని చేస్తున్నారు కదా, ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అని. యాక్చువల్గా ఇవి కూడా కాదు. నేను ఫస్ట్ నుంచి ఇప్పటికీ ఫైనల్గా కూడా ఒకటే, ఆడియన్స్, ప్రేక్షకుడిని, అంతే. సో ప్రేక్షకుడిగా ఉండటానికి ఇష్టపడతాను. నాలో ఉన్న ప్రేక్షకుడిని ఎక్కువ వాల్యూ చేస్తాను. ఇవన్నీ అవకాశం వచ్చినంతకాలం చేస్తూ ఉంటాను, అంతే. ఏదైనా ప్రేక్షకుడు అలా బయటికి రావడానికి ఏమైనా టైం పట్టిందా మీకు? దీనికి ప్రేక్షకుడు బయటికి రావడానికి ఇప్పుడు ప్రేక్షకుడుగానే మీరు సినిమా చేశారు కాబట్టి సినిమా తీయడానికి ఎన్ని సంవత్సరాలు టైం ఎందుకు పట్టింది? అదే టైం ఎందుకు పట్టిందా, దానికి కారణం ఏంటంటే నేను ఎంచుకునే కథలు. ఓకే. యూజువల్గా ఏంటంటే సింపుల్గా 5 నిమిషాల్లోనో పావుగంట అరగంటలో చెప్పేవి కాదు. సో ఫుల్ డీటెయిల్గా చెప్పాలి. సో అటువంటి ఆపర్చునిటీ కానీ అది కొంచెం దొరకలేదు, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ అ వెరీ స్మాల్ ఫిల్మ్ అనమాట. నన్ను చాలామంది నాకు పెద్ద పెద్ద స్టార్సే ఆఫర్స్ ఇచ్చారు. ఆ పేర్లు నేను చెప్పకూడదు, ఎందుకంటే అది వాళ్ళ నోటి నుంచి వస్తే బాగుంటుంది. సో నేనేంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపు, అంటే పెద్ద కారు నడిపే లోపు ఒక శాంపుల్గా ఒక చిన్న కారు నడుపుతాం కదా, అలాగా ఒక చిన్న ట్రయల్ లాగా ఒకటి చేద్దాం, ఒక ఫిల్మ్ తీద్దాం అనుకున్నాను. సో ఆ విధంగా నేను 2016లోనూ మూవీ 17లోనూ మూవీ స్టార్ట్ చేశాను. ట్రైలర్ కూడా ఉంటుంది యూట్యూబ్లో, సాంగ్స్ కూడా 2 రిలీజ్ చేశాను. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా పేరు. సో యా, ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ
బట్ అది బికాస్ ఆఫ్ కోవిడ్ రీజన్స్ అది థియేటర్లో రిలీజ్ చేయలేపాం. అది కొంచెం అంటే ఫ్రమ్ 17 నుంచి మొదలుపెట్టినా 19 దాకా అయింది షూటింగ్ ఆల్మోస్ట్. సో ఫినాన్షియల్గా కొంచెం ప్రొడ్యూసర్స్ కొన్ని ఇబ్బందులు రావడంతో అది అలాగే అయింది. బట్ అది కోవిడ్ అయిపోయిన తర్వాత ఈ మూవీ వచ్చింది. దీని తర్వాత రిలీజ్ చేద్దాం దాన్ని అని చెప్పి ఆపి అలా ఓకే, అది ఇంకా స్టిల్ రిలీజ్ రెడీ ఉంది. సో మీరు చెప్పినట్లుగా ఒక మహాసముద్రం ఈదాలి అంటే ఫస్ట్ ఒక పిల్లకాలు ఈదాలి కరెక్ట్ అన్నట్టు. వెల్ సెడ్. ఓకే, కానీ మీరు మొన్న జరిగిన ఒక Q&Aలో మీరు మాట్లాడుతూ ఈ సినిమాని నేను ఒక 80 minutes ఆడియన్స్కి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వదిలేస్తా అని చెప్పి మీరు 18 ఓకే సారీ 80 అంటే ఇంకేం లేదు. సరే 18 minutes మీరు వదిలేస్తా అని చెప్పారు కదా, ఆ కాన్ఫిడెన్స్ మీకు బిఫోర్ వచ్చిందా ఆఫ్టర్ మీరు సినిమా అంతా చేసేసిన తర్వాత వచ్చిందా? ఒకవేళ మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే పెద్ద హీరోతో అప్పుడే మీరు సినిమా చేసేసి. అదే ఎగ్జాక్ట్లీ. అంటే చేసిన తర్వాత వచ్చేదాన్నే కాన్ఫిడెన్స్ అంటామండి, చేయకముందు ఉండేదాన్ని హోప్ అంటాం. సాధారణంగా ఏంటంటే మనం ఈ రెండు వర్డ్స్ని రాంగ్గా యూజ్ చేస్తూ ఉంటాం. నేను మంచి సినిమా తీస్తానని కాన్ఫిడెన్స్ ఉంది భయ్యా అంటుంటారు. తీస్తానని కాన్ఫిడెన్స్ కాదు, హోప్. అది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే చేసిన తర్వాత. సో చిన్న హీరో పెద్ద హీరో కాదండి ఇక్కడ. మనకేంటంటే మన కథని మనల్ని నమ్మి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే హీరో కోసమే నేను ఫస్ట్ నుంచి కూడా చూసాను. సో నాకు వచ్చిన పెద్ద పెద్ద ఆఫర్స్ ఏంటి అంటే అక్కడ నేనేమి ప్రూవ్ చేసుకోకుండా వెళ్ళిపోయి మధ్యలో ఎక్కడైనా ఫంబ్లే వాళ్ళకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చినా, లేకపోతే మధ్యలో నా విషయంలో వాళ్ళు ఇబ్బంది పడి వేరే వాళ్ళని టేక్ ఓవర్, అదే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు నన్ను గైడ్ చేస్తున్నట్టు పెట్టుకున్నా, అవన్నీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ రాకూడదన్న థాట్ నుంచి వచ్చింది అది. బట్ ఎలాగ ఉంటాయంటే ఒక చిన్న సినిమా తర్వాత చేద్దాం అనుకున్న పెద్ద సినిమా ఏదైతే ఉందో అది ఇప్పుడు అది ముందు అదే రిలీజ్ అవుతుంది. సో చిన్న సినిమాకున్న ప్రాబ్లమ్స్ అదే, రిలీజ్ అవన్నీ చాలా కష్టం. కానీ అవకాశాలు ప్రతిసారి రావు, వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. లక్కీ, నేను ఆ విషయంలో లక్కీ. ఎందుకంటే లేకపోతే ఆ సినిమా ఆగిన తర్వాత ఇంకో సినిమా రావడం అన్నది చాలా కష్టం. ఫ్లాప్ అయినా కూడా ఇంకొక సినిమా ఏదో ఉంటుంది, కానీ అయిపోయిందంటే అది ఒక సెంటిమెంటల్ రీజన్స్ ఉంటాయి, నానా రకాలు ఉంటాయి. వాటన్నింటిని దాటుకుని మరి అందుకే కదా సుధీర్ బాబు గారికి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఫ్రాంక్లీ అతను ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 6-7 years నుంచి వీ యూస్ టు హ్యావ్ లిటిల్ డిస్కషన్స్. అతనే ఫస్ట్ అడగటం, చేస్తామని చెప్పడం, మీరు చెయ్యండి డైరెక్షను. ఆ కాన్ఫిడెన్స్ ఆయన ఫస్ట్ నుంచి చూపిస్తూ వచ్చారు. సరే నేను అలా నేను టైం కోసం వెయిట్ చేశాను. 2 కథలు చేసాం, వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో చేద్దాం అనుకున్నా, ఇలాంటివి చాలా జరిగాయి. మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద థింగ్, గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం ఆయన్ని సరే సినిమా చేసుకున్నాం. అప్పుడే అని చెప్తున్నాను, సినిమా చేయటం విషయం కాదు, రిలీజ్ ప్రాబ్లం అయిపోద్ది చూసుకోండి, ఏముంటుందిలే అనుకున్నాం. కానీ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావాలి దానికి అన్నీ వచ్చాయి. ఈవెన్చువల్లీ కంప్లీట్ అయింది మూవీ. అది సుధీర్ గారు కూడా చూశారు, హీ లవ్డ్ ఇట్. అక్కడి నుంచి మరీ పట్టుదల. నేను చెప్పాను కదా, అదే నాతో అయ్యి ఉంటే ఇప్పటికి ఎంత బాగుండేది. అదే లైక్ అయిన తర్వాత కొన్ని తెలుస్తుంటాయి. సో చేసిన సినిమా పట్ల ఎటువంటి రిగ్రెట్ లేదు, కానీ కొన్ని డెసిషన్స్ అలా తీసుకున్నాం. అది కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది, టైం బాగా తినేసింది. లైక్ యూ సెడ్, ఇప్పుడు మనం అప్పుడెప్పుడో మనం తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నన్ను. ఆ సినిమా నుంచి నాకు డైరెక్షన్ ఆఫర్స్ వచ్చాయి, బట్ అది ఎలాగా టైం తీసేసుకుంది. నేను మీకు ఇందాక అదే చెప్పా, వచ్చిన అవకాశాలు మనకి చాలా తక్కువ సందర్భాల్లో వస్తాయి, వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటే అయిపోయేది కదా, మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసి. అదే నేను అంటుంది ఏంటంటే అవకాశాన్ని యూజ్ చేసుకోవటం వెనకాల రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉండాలి, ఒక ఎక్సైట్మెంట్ ఒకటే ఉండడానికి వీల్లేదు. సో ఈరోజు నన్ను బేసిక్గా నన్ను ఎవరైనా ఫ్లైట్ కార్ నడుపుతున్నావు కదా, సిమిలర్ టెక్నాలజీయే వస్తే ఫ్లైట్ కూడా నడపంటే సేమ్ స్టీరింగ్ అన్నీ కదా అనుకోకూడదు, అది గాల్లో కాబట్టి ఒకసారి కొంచెం ఆలోచించాలి. సో అది వాళ్ళు ఆలోచించరా, దట్ ఈస్ సంథింగ్ ఐ కుడెంట్ అనలైజ్. వాళ్ళు కూడా ఆలోచించుంటారు కదా, అంత కాన్ఫిడెన్స్ లేకుండా ఎందుకు ఇస్తారంటే ఏమో వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారో నా గురించి అని భయం కూడా వేసింది. రైట్. ఏదన్నా నేను ఫస్ట్ ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు ఒక 10 మందికి వండి పెట్టాలనుకుందాం, భోజనం పిలిచాం, ముందు ఒకళ్ళకి చేయాలి, ఒకళ్ళిద్దరికి చేయాలి, ఓ 4గురికి తర్వాత చేయాలి, క్వాంటిటీ మారుతుంది, కొద్ది ప్రొపోర్షన్స్ మారుతుంటాయి. ఇవన్నీ కొంచెం స్లోగా వెళ్ళే పద్ధతి నాది, అంటే గ్రాడ్యువల్గా వెళ్దామన్న దీంట్లో ఉన్నాను. బట్ ఈ కోవిడ్లో అవి రావటం, ఫస్ట్ సినిమా స్టక్ అవటం, ఇలాంటి కొన్ని ఉండటం వల్ల కొంచెం టైం ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయింది. లైక్ ఆల్వేస్ సెట్ లైక్ యూనో బేసిక్గా నా స్టోరీస్ ఎలా ఉంటాయంటే పెద్ద ఉంటాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో అది నేను చెప్పి కన్విన్స్ చేయడానికి నాకు హీరో సపోర్ట్ లేకపోతే అవ్వదు. సో వితౌట్ హీరో సపోర్ట్ ఐ మేడ్ లిటిల్ ట్రయల్స్ ఒక స్టేజ్లో అలా. సో మరి ఇప్పుడు సుధీర్ బాబు గారిని హోప్తో ఒప్పించారా లేదంటే కాన్ఫిడెన్స్తో ఒప్పించారా? ఆయన కాన్ఫిడెన్స్కి నా హోప్ పెరిగింది. ఓకే, అతనిది కాన్ఫిడెన్సే, ఎందుకంటే గుడ్ బ్యాడ్ అగ్లీ చూశాడు ఆయన. ఇంకోటి ఏంటంటే బేసిక్గా హీరోస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే
వాళ్ళు అసెస్ చేయగలుగుతారు. కొంతమంది సినిమా చూసి అసెస్ చేస్తారు. హిట్ సినిమా ఇచ్చిన తర్వాత వాళ్ళతో చేయటం, కొంతమంది ఎవరి దగ్గర పనిచేశారో చూసి చేయటం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఓవర్ కాన్వర్జేషన్, ఇప్పుడు నేను నన్నే కన్సిడర్ చేస్తే నేను చూసే సినిమాలు ఏంటి, నేను ఏమి ఇష్టపడతాను, నేను మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాయి, నేను చెప్పే సీన్స్ ఎలా ఉంటాయి, ఏ సినిమాలో ఏ సీన్ని హైలైట్ చేస్తున్నాను, నా ఫేవరెట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాను నేను. ఐ కెన్ టెల్ యూ హీస్ అ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేమ్ ఫ్రమ్ అ బిజినెస్ ఫ్యామిలీ అండ్ దెన్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ బాగా చేస్తున్నాడు ఆయన. సో పర్స్పెక్టివ్ ఆఫ్ ఆడియన్స్ డిస్ట్రిబ్యూటర్స్కి చాలా బాగా తెలుస్తుంది, చాలా ఎక్కువ. నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది, మీరు ఇందాక అన్నారు కదా 18 minutes ఆడియన్స్కి చూపిద్దామని. ఆడియన్స్ కాదు, యాక్చువల్గా నాకు డిస్ట్రిబ్యూటర్స్ చూపించాలని కోరిక. ప్రెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరికి ఒక షో వేసేద్దాం అని నా పరిధిలో సర్కిల్లో ఉన్న వాళ్ళకి. జనరల్గా అది చేయాలి. జనరల్గా ఎవ్రీ సినిమాకి జరిగేదే కదా సార్. ప్రెస్ షోస్ వేస్తారు కాదు, అది ఎప్పుడు రిలీజ్ తర్వాత ఉంటుంది. రిలీజ్ ముందు రోజు నేను ముందు రోజు కాదు నేను అంటుంది. ఓకే, మచ్ బిఫోర్ ఫస్ట్ కాపీ అయిపోగానే ఇంకా డేట్ కూడా రిలీజ్ అవ్వకముందు, అంటే ఆ లెక్క నేను వేసుకోవట్లా. నాకు తెలిసి రిలీజ్కి ముందు ఐఎమ్ నాట్ ష్యూర్ అలా వేస్తున్నారు. ఈవెన్ ఈ సినిమా కూడా వేస్తారు. దేనికి? ప్రెస్ షోస్ వేస్తారు, మీడియాకి సపరేట్ షో వేస్తారు. అంటే రిలీజ్కి ఎన్ని రోజుల ముందు ఉంటుంది? 1 day ముందు, అదే 2 days ముందు, డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. అది ఓకే. అంటే మనం పొద్దున్న 8 గంటలకి ప్రసాద్ మల్టీప్లెక్స్లో వేసేది ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ముహూర్తం అని కానీ, లేకపోతే అంత పొద్దున్న ఎందుకని కానీ, ప్రెస్ వాళ్ళకి 2-3 సినిమాలు ఉన్నప్పుడు వాళ్ళు అటు వెళ్తారు, లేకపోతే ఇది ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్. సో దట్ ఈస్ సంథింగ్. బట్ ఇదేంటంటే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ చాలా ముందు ఫస్ట్ కాపీ రెడీ అయిపోగానే చూపించేసి, అంటే ఏంటి చూపించి రివ్యూ రాసేమని కాదు, ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, ఇది బాగాలేదు, చేంజెస్కి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల మధ్యలోంచి వస్తారు, అంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. నేను ఆడియన్స్ అని చెప్పుకోవడం కాదు, వాళ్ళు దే ఆర్ రిప్రజెంటేటివ్స్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. కొంతమందికి ఈ సీన్ ఉండకపోతే బాగుండు, దీన్ని ఇలా ఉంటే బాగుండు, ఆ డ్రెస్ ఇలా, అవి ఓకే, అవి ఎన్ని పట్టించుకోలేరు. అది కాకుండా కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, పట్టుకుంటారు. ఈ ఎమోషన్ కన్వే అవ్వట్లేదు కదా, అది ఇలా అవ్వట్లేదు కదా, ఎలాగా ఇది, అదేమన్నా ఉంటే రిపేర్ చేసుకోవడానికి. సో నా డీల్ ఏంటంటే, అది అసలు టీఎన్ఆర్ ఉన్నప్పుడే చెప్పాను ఈ విషయం, గుడ్ బ్యాడ్ అగ్లీ టైంకి. ఏంటంటే నేను ఏదో ఒకటి చేసి రిక్వెస్ట్ చేసుకొని ఒక షో వేస్తా. ప్రొడ్యూసర్స్ చాలా రిస్క్ అది. వేసేసిన తర్వాత బాగాలేకపోతే చెప్పండి, కరెక్షన్ చేసుకుంటా. బాగుంటే మాత్రం యూ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నా దగ్గర డబ్బులు లేవు ప్రమోషన్ చేయడానికి. చూడొచ్చరా బాబు ఈ సినిమానే చెప్పండి, అంతకుమించి ఏం చేయకర్లా. అది చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. చూసి వచ్చిన తర్వాత థియేటర్ బయట మైక్ పెట్టుకొని ఆడు బాగా చేశాడు, లేకపోతే ఇది బాగాలేదు, లేకపోతే ఇది ఇలా బోర్డు కొట్టింది, అలా కొట్టింది, అది దానివల్ల మాకేం ఉపయోగం. నేను యాక్చువల్లీ ఐ వాంట్ టు యూజ్ ఇట్, ఆ బ్రెయిన్ యూజ్ చేసుకుందామని నా ఇది. సో మనం ఫెయిల్ అవ్వకూడదు అనేటప్పుడు మనం చేయాల్సినవన్నీ చేసేయాలి ముందే. సినిమా మన చేతిలో ఉన్నప్పుడే ఏమైనా చేయొచ్చు. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని ఎక్స్ప్లెనేషన్ల తర్వాత తెచ్చుకున్నా వేస్ట్. సో మీరైతే రివ్యూస్ నమ్ముతారు బాగా. అంటే ఎందుకంటే నేను ఐ టెల్ యూ, కాన్ఫ్లిక్ట్ ఉంది ఈ విషయంలో. సినిమా వాళ్ళకి చాలామందికి నచ్చదు. ఏంటి రివ్యూస్ రాయడం ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు కదా అని. అది నేనేమంటున్నానంటే, ఎవరి సినిమా గురించి నెగిటివ్ రాశారో వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతుంటారు, మిగిలిన వాళ్ళకి అది ఉండదు. మన దాకా రానంత వరకు మనం ఎంజాయ్ చేస్తుంటాం. మేబీ అందుకు నాకు రివ్యూస్ నచ్చుతున్నాయేమో, ఇప్పటిదాకా నా సినిమా గురించి ఎవరేం అనలేదు కాబట్టి. ఒకటది. రెండోది ఏంటంటే, లైక్ ద వే ఐమ్ టెల్లింగ్ యూ, నాకు క్రిటికల్ థింకింగ్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు రివ్యూ రైటర్స్ కాదు, అంతే. రివ్యూస్లో ఏం రాస్తారో వాళ్ళు మాట్లాడేది చాలా సింక్ అవుతుంటుంది. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు పెడుతుంటారు, ఇందులో ఇది ఇలా లేదురా అలా, బాగా చాలా మైన్యూట్ అబ్జర్వేషన్ వాళ్ళది. వాళ్ళు చెప్పేది ఇక్కడ టాప్ ఫిల్మ్ రివ్యూ రైటర్స్ది చాలా మ్యాచ్ అవుతుంటాయి. అది చూసి నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఓ వీళ్ళేమీ ఇది కాదు, అఫ్కోర్స్ మనకి దెబ్బ తగిలితే నొప్పి పెడుతుంది, ఏడుస్తాం అంతే. సో జనరల్గా రివ్యూ రైటర్స్ తప్పు అని అది నేను అనుకోను. కాకపోతే నేను కొంచెం అది జాగ్రత్త అనుకోండి, తెలివితేటలు అనుకోండి, వాళ్ళు అక్కడెక్కడో ప్రెస్లో పెట్టే కన్నా నాతో ఒక మాట చెప్పేస్తే, ఇగో ఈ పార్ట్ ఎడిట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే రీషూట్ చేస్తే బాగుంటుంది అని నేను చెప్పేస్తా. ఏ ప్రొడ్యూసర్ అయినా హ్యాపీ ఫీల్ అవుతాడు బాస్. ఎందుకంటే రేపు పొద్దున్న మన గురించి బాగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత వాళ్ళది, అవకాశం ఉంది వాళ్ళకి, బాధ్యత కూడా కాదు, అవకాశం ఉంది వాళ్ళకి. వాళ్ళు మనల్ని గైడ్ చేస్తే చాలా బాగుంటుంది, ఇంకేముంటుంది. గొప్ప రివ్యూస్ ఇచ్చిన సినిమాలు కూడా జనంలో ఫ్లాపులు అయినా ఉన్నాయి. బండ బూతులు, ఈ సినిమా ఏం బాగాలేదని 2 ratings 1.5 ఇచ్చిన కూడా బ్లాక్ బస్టర్లు అయినా ఉన్నాయి. దాని గురించి మాట్లాడట్లా. బట్ ఒక పాజిటివ్ అంటూ జరిగితే ఎలా జరగాలి, అన్ని సోర్సుల నుంచి మనం అడ్వైజులు తీసుకోవాలి, ఒపీనియన్స్ తీసుకోవాలి, అందులో మనకి ఏమైతే అవే చేయాలి. నమ్మను చేయమని నేను చెప్పట్లేదు.
బట్ వీటి గురించి పాజిటివ్గా మాట్లాడి నాకు తెలిసి ఫస్ట్ పర్సన్ మీరే అనుకుంటా. మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు నా గురించి ఏదైనా డైరెక్షన్ ఏదో అన్నారు ఎదురైలా అంటే నేను ఐఎమ్ నాట్ న్యూ టు క్రిటిసిజం. అంటే బట్ అండర్స్టాండ్ ఇప్పుడు నాట్ ఆల్ ద రివ్యూస్, కొంతమంది రివ్యూస్ జెన్యున్గా పెట్టేవాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఈ మధ్యన ఎక్కువ వెబ్సైట్స్ వచ్చేయడం, లేకపోతే మైక్స్ ముందు చాలామంది నాలెడ్జ్ లేకుండా వచ్చి మాట్లాడడం, వీటి వల్ల కూడా చాలా సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అన్న ఒక థింకింగ్ నాకు ఉంది. మరి మీరు సినిమాలో ఉంటున్నారు కాబట్టి మీకే తెలియాలి. ఉంది ఎందుకుందంటే రివ్యూ రైటర్స్ తాలూకు అంటే అరకొర జ్ఞానంతో మాట్లాడడం ఒకటి, రెండోది అరకొర జ్ఞానం కూడా కాదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటున్నా. టేస్ట్ వేరు. ఆబ్వియస్గా ఇప్పుడు నాకు పలానా హీరోయిన్ నచ్చదు, లేకపోతే పలానా హీరో నచ్చడు, వాడి సినిమా ఎంత మంచి చూపించినా నాకు ఎక్కదు. వాడు ఏదో వచ్చి ఇప్పుడు వాడిని బ్యాడ్ చేయడానికి వస్తాడు. ఇంకోటి ఏంటి, మనకి రివ్యూస్లో ఇప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్ మాట్లాడితేనే పబ్లిసిటీ. ఎవరికి సినిమా విషయం పక్కన పెడదాం. ఇప్పుడు నేను కూర్చొని చాలా హుందాగా ఇది చాలా బాగా తీశారా, చాలా బాగా తీశారు, ఇది బాగుంది, అది బాగుందంటే ఎవరు చూడదు కనీసం. ఏంటా సినిమాలో ఉంది, బుద్ధి లేదటికి, అది ఇది అంటేనే నాకు ముందు వ్యూవర్షిప్ పెరుగుతుంది. యు గెట్ వాట్ ఐమ్ సేయింగ్. ఐ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. దాన్ని నేనేమంటానంటే వాటిని మనం ఏం చేయలేం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్కి ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు, లేకపోతే ఒబెసిటీ వల్ల మనకి ఇబ్బందులు రాకుండా, డయాబెటీస్ లాంటివి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు, ఓ బీపీ లాంటివి ఏమైనా వస్తే జాగ్రత్తలు తీసుకోవచ్చు. కరోనా నుంచి ఏం జాగ్రత్త తీసుకుంటాం? రేపు రాబోతున్న వైరస్ నుంచి, వైరస్లు పక్కన పెడతాం, ఓ పెద్ద సునామీ వస్తుంది, ఏం జాగ్రత్తలు తీసుకుంటాం? పారిపోవాలంతే, బతుకుండాలంటే, లేకపోతే వెయిట్ చేసి. ఇది ఇన్నెవిటబుల్ అంటున్నా. పబ్లిక్ తాలూకు ఒపీనియన్ ఏదైతే ఉందో దే విల్ మేక్ సౌండ్ ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే ఎవ్రీబడి వాంట్స్ టు సే సంథింగ్. నా ఒపీనియన్ ఇది. ఫట్ మన వస్తాడు చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిట్ సినిమాని తీసుకుందాం ఊరికే, బాహుబలి అద్భుతం అని అందరూ అంటుంటే ఒకటి వచ్చి అంత సీజీలు పెడితే ఎవరైనా తీయచ్చు, సీజీలకి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అది పెద్ద దీనిగా లేదు, ఇంటర్నేషనల్ నేను చూసిన సినిమాల్లో అలా. ఏంటి ఎటు నుంచి ఎవరిని కంపేర్ చేస్తున్నావు? నీ సమస్య ఏంటి? ఇక్కడ ఉంటాయి బాస్, ఇవి ఉంటాయి. ఎందుకు నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా కొన్ని క్రిటిసిజం చేస్తే అర్థం కాదు నాకు. కొంతమంది అంటుంటారు అంటే సినిమాలు ఎక్కువ చూడకుండా టీవీలో కూర్చున్న వాళ్ళు, నువ్వు టీవీ తగ్గించావంటే, నువ్వు టీవీలోనే రా, సినిమాలు వస్తే నేను చూడలేకపోతున్నా, అక్కడెక్కడో వస్తున్నాయి, ఓటీటీలో వస్తున్నా తెలియట్లేదు, నువ్వు టీవీలో ఉండాలి. అరే దిస్ ఈస్ అ ప్రమోషన్ నా వాట్ ఐ గాట్ ఇన్ మూవీస్. ప్రమోషన్ అంటే ఏంటి? గుర్తింపు పరంగా కాదు, కొంచెం బెటర్ రెమ్యునరేషన్స్ ఉంటాయి, వర్కింగ్ టైం తక్కువ ఉంటుంది, లగ్జరీస్ ఎక్కువ ఉంటాయి, అది బెటర్ లివింగ్ అండి. లివింగ్ రూమ్లో ఉండే టీవీ క్యారెక్టర్స్కి వచ్చే రికగ్నిషన్ ఈ సినిమా వాళ్ళకి ఎక్కడ వస్తుంది? రాదు. ఇది కాదని అంటుంది. అంటే మనం ఏ పర్స్పెక్టివ్లో అవతల మనకు సలహా ఇస్తారో మనకు తెలియదు. ఎందుకు అంతదాకా ఎందుకు? ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలో నేను మ్యూజిషియన్ అవుదాం, సింగర్ని అవుదాం అని వచ్చాను. ఎర్రబస్ ఎక్కింది ఆ రీజన్తో. అందరిని వెనకలాగారు. నీకు ఎందుకురా అవసరమా? ఇక్కడ ఉద్యోగం చేసుకుంటే మీ ఫాదర్కి, నీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటావు కదా, ఎందుకు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో తెలుసు, మనకి ఎవరున్నారు అక్కడ. అయిపోయింది. ఇక్కడికి వచ్చా, యాక్టింగ్ స్టార్ట్ చేశా. అవును సింగింగ్ అని వెళ్ళావు, అది ఎందుకు చేయట్లేదు? యాక్టింగ్ చేయాలి కదా నువ్వు. యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు? సింగింగ్ అది చేయాలి, అదన్నీ ఇది ఎందుకు వచ్చావు? నిలకడ ఉండాలిరా దేనో దాని మీద, ఇది లేకపోతే అవ్వదు, నువ్వు సింగర్ అవ్వలేవు ఎలా అయితే అనగానే రైటర్ని అయ్యా. అదే యాక్టింగ్ బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు రైటింగ్ చేస్తున్నావు? ఇన్ని పడవల మీద ప్రమాణం చేస్తే ఇది చెప్తున్నాను, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఇస్ మాస్టర్ ఇన్ నన్. నాకు వద్దురా, హూ ఈజ్ మాస్టర్ హియర్? షో మీ వన్ పర్సన్. ఒక రికార్డ్ బ్రేక్ చేస్తుంటే దాని తల్లది అనేది ఇంకోటే, తల్లది వస్తాం. ఐ జస్ట్ వాంట్ టు బి ఇన్ ద గేమ్. ఐ డోంట్ వాంట్ టు బికమ్ టెండూల్కర్ ఆర్ విరాట్ కోహ్లీ కాదు. ఎప్పుడో మనకి ఎవడో దెబ్బ తగిలితే వాడు వెళ్ళి బ్యాట్ ఇస్తారు కదా, ఆడికి ఆడు ఊపుకుంటే వెళ్ళి 11th ప్లేయర్ 12th ప్లేయర్ అంటారు, సరదాగా ఆడు ఉంటాడు. హీల్ బి హ్యావింగ్ ఆల్ ది కంఫర్ట్స్. అదే టికెట్స్ ఉంటాయి, ఫ్లైట్ టికెట్స్, కాంప్లిమెంట్స్, చిన్న శాలరీ ఉంటుంది ఆడికి, అదే హోటల్ ఇస్తారు, అదే కాంప్లిమెంట్స్, ఫుడ్ గిట్ అన్నీ ఉంటాయి. ఆ గ్యాలరీలో కూర్చోవచ్చు, మ్యాచ్ని దగ్గర నుంచి చూడొచ్చు, వాళ్ళ కోర్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికో కాళ్ళు చేయో నొప్పి పెట్టింది, అరే నువ్వు వెళ్ళరా అంటారు, ఇటు ప్యాడ్స్ కట్టుకుని పాట 6లు కొట్టి వస్తాడు, క్లాప్స్ పడతాయి. ఐ జస్ట్ వాంట్ బి దట్. అంటే మెయిన్ అని టార్గెట్ ఏదో పెట్టేసుకొని వాళ్ళని కొట్టేద్దాం వీళ్ళు కొట్టేద్దాం కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా కోరికలు ఏంటి, నా లిమిటేషన్స్ ఏంటి. సినిమా ఇస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, దట్స్ నాట్ మై లైఫ్. ఐ జస్ట్ వాంట్ నా హాబీస్. అందరూ ఏం చేస్తారు, హాబీస్ ఒకటి, ప్రొఫెషన్ ఒకటి చేస్తుంటాం మెజారిటీ ఆఫ్ ద పీపుల్. నా హాబీ నా ప్రొఫెషన్ అయిపోయింది, ఇంకేం కావాలి నాకు. సో బేసిక్గా ఇటువంటి దీంట్లో నాకు ఎటువంటి అవకాశం వచ్చినా చేసేయాలనుకుంటున్నప్పుడు నాకు నేను సపోర్ట్ చేసే పీపుల్ దగ్గర నుంచి వచ్చే నాకేంటి, మనకి ఇండస్ట్రీ ఎవరు లేరని చెప్పాడు, వాడి ఇండస్ట్రీ వాడు కాదు, నేను మ్యూజిక్ చేయొచ్చలేదు అలా చెప్పగలరు, దానికి పనికిరాను అన్నాడు. ఇక్కడికి వచ్చి సరే అదొకటే చేయలేకపోయాను. అది మీరు విన్నారు కదా ఆ టైంలో? మరి ఏం విన్నాను? ఆ మాటలు విన్నారు కదా మీరు? విన్నానా? ఎలా?
నేను వాళ్ళు చెప్పడం వల్లే వేరే స్టార్ట్ చేశారు. చెప్పడం వల్ల స్టార్ట్ చేయలేదు. ఓకే. నాకు ఆపర్చునిటీ ఇక్కడ అది వచ్చింది. ఓకే. నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ ఆశీర్వాద్ లూక్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు వైజాగ్లో. యాక్చువల్ ఫ్రెండ్ కాదు, నాకు గురువు. సో అతనికి ఈ అసిస్టెంట్గా నేను వచ్చాను. వస్తే నాకు ఇక్కడికి వచ్చి అతనితో పాటు స్టూడియోలో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆర్టిస్ట్ అనుకునేవారు. నాకేమో నేను యాక్టర్లా ఉన్నాను కదా అని ఫీలింగ్. చూసి కళ్ళు బాగున్నాయి కదా, వాయిస్ వాట్ ఎవర్, నా పొగడతలు నేను చెప్పుకోకూడదు, బట్ వాట్ ఎవర్ మీ కళ్ళు చాలా అదే అదే అంటే వినడానికి బాగుండేది. కానీ మనకేమో అస్సలు నాలెడ్జ్ లేదు, బాగా వీడియో ఎక్కువ, సిగ్గు, ఒక షైగా అయింది బేసిక్గా, ఇంట్రోవర్ట్ని. ఏదో రూమ్లో కూర్చొని మ్యూజిక్ చేసుకోవాలి కానీ ఇదంతా ఏంటి అనుకున్నాను. ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనుకున్న ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలి. వెనక్కి వెళ్తే మళ్ళీ రాను, నాకు తెలుసు. అటు ఇటు అలా చూశాను. యాక్టింగ్ ఆఫర్స్ అప్పుడు ఎవరో ఒకరు మాట్లాడారు కదా, వాళ్ళకి కొంచెం టచ్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిపోయాను మా ఊరు, వైజాగ్ వెళ్ళిపోయాను. మళ్ళీ దస్పల్ల హోటల్లో పనిచేసేవాడిని అక్కడ, కాలేజ్ చేసుకుంటూ ఏం చేసావు? పార్ట్ టైం దస్పల్ల హోటల్లో రిసెప్షన్, ఫ్రంట్ ఆఫీస్, పాకెట్ మనీ కోసం. నాకు ఏదో ఒకటి చేస్తూ ఉండాలని ఒక ఇది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటున్న టైంలో ఇక్కడ వేసిన విత్తనం మొక్క అయ్యింది. ఆఫర్ వచ్చింది, వచ్చా. చిన్న రోలు అన్నారు, ఓకే అన్న, అంతే. కెమెరా ముందు నిల్చున్నాను. సెప్టెంబర్ 17 నా ఇంకో బర్త్డే చేసుకుంటూ ఉంటాను యూజువల్గా. 16 సెప్టెంబర్ రుతురాగాలు స్టార్ట్ అయింది. 17 సెప్టెంబర్ ఫస్ట్ టైం నేను కెమెరా ముందు నిల్చోవటం. కాబట్టి రుతురాగాల కంటే ముందు మీరు వందే మాత్రం అనే సీరియల్ చేశారు. వందే మాత్రం సీరియల్ టెలికాస్ట్ అయింది. రుతురాగాలు సెప్టెంబర్ 16 స్టార్ట్ అయ్యి 17 నేను కెమెరా ముందు నిల్చాను. వాట్ ఎవర్ బ్లా అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకోలేదు, జరుగుతుంది. మధ్యలో ఆగింది అది. అది టెలికాస్ట్ అవ్వదు అంటే టైం పడుతుంది, అది బిజినెస్ ఇష్యూస్ వచ్చి ఆగిపోయింది. ఇంకా లేదనుకున్నాం అది. ఆ టైంలో నాకు ఆల్రెడీ ఇక్కడ తిరుగుతున్నాను కదా లొకేషన్లో, అక్కడ మేనేజర్ సూర్య అని ఒక అతను ఉన్నాడు. అతను హర్ష వచ్చేయచ్చు కదా అంటే ఒక దగ్గరికి వెళ్ళాను. అది ఒక ఎపిసోడ్ ఆల్రెడీ ఒక దాంట్లో చెప్పాను, ఇప్పుడు వేస్ట్. బట్ వాట్ ఎవర్, అక్కడికి వెళ్తే నాకు అనుకోకుండా పూరి జగన్నాథ్ గారు అప్పుడు డైరెక్టర్, వందే మాత్రం. ఆ వందే మాత్రంలో చూస్తే ఆ డైలాగులు చెప్తున్నాడు. ఎవరో చెప్పకపోతే నాకు ఇచ్చారు. సరే వీడు చెప్తున్నాడు కదా, అంతే. అక్కడ క్యారెక్టర్ పడిపోయింది. నువ్వు వెళ్ళొద్దు, హాఫ్ డే షూట్, అది చిన్న చిన్న ఎపిసోడ్స్. బాబు నువ్వు వెళ్ళొద్దమ్మా, నీకు ఇంకోటి ఉందో, అందులో లీడ్ రోల్ ఇస్తున్నాను నీకు అని. ఫ్రీడమ్ ఫైటర్ మదన్ లాల్ డింగ్రా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది పడింది. అది సరే అయిపోయింది, చేసిన తర్వాత ఫస్ట్ టెలికాస్ట్ అయింది అది. మళ్ళీ రుతురాగాలు స్టార్ట్ అయింది ఎవెన్చువల్లీ. బట్ ఇది డైలీ సీరియల్ కదా, ఎక్కువ అవుట్పుట్ పెట్టుకొని చెత్తగాలి, ఇంతలో టెలికాస్ట్ అయిపోయింది. అది ఫస్ట్ టెలికాస్ట్ అయింది. అండ్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చేశారు మీరు సీరియల్ ఒకటి, రాజమౌళి గారి డైరెక్షన్లో ఒక సీరియల్ చేశారు. సో వీళ్ళిద్దరి డైరెక్షన్స్లో ఏ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండబోతుంది? ఇది మాత్రం ఇద్దరు కాంబినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే పూరి గారి యాటిట్యూడ్ నాకు ఎంత ఇష్టమో, రాజమౌళి గారి డిసిప్లిన్ నాకు అంత ఇష్టం. ఓకే. అమ్మో, ఆ డిసిప్లిన్ పెద్ద మాట అయినా అనేస్తా, తిట్టిని నా మాటలు ఎవరు సీరియస్ తీసుకుంటారు. కానీ తీసుకుంటే గనక ఇండస్ట్రీలో ఎవరికి అంత డిసిప్లిన్ ఉందండి ఆయనకి. అందరూ ఏం చూస్తారంటే ఏదో పెద్ద పెద్ద స్టార్లు పెట్టి, బడ్జెట్లు పెట్టి, గ్రాఫిక్స్లు అదే అంటారు కదా, ఆస్కర్ ఏదో వచ్చింది అంటే అది ఎలాగో అదేదో జాతకరీత్యా వచ్చింది అన్నట్టు చూస్తారు తప్ప, అణువు ఎంత కేర్ తీసుకొని ఎంత పిచ్చెక్కించేస్తాడో టీం అందరినీ. అది అక్కడ పనిచేసిన వాళ్ళకి, కొంచెం దూరం నుంచి చూసిన అలాంటి వాళ్ళకి తెలుసు. అది అప్పటి నుంచే సీరియల్లా అసలు దాన్ని సీరియల్లాగా ఈరోజు మేము చూడలా. మాకు అర్థమయ్యేది కాదు. మాకు ఎలా ఉండేది అంటే అప్పుడు ఒక ఇలాగో పుస్తకం ఇచ్చేవారు అనమాట. అంటే ఆల్మోస్ట్ 20 పేజీలు 30 పేజీలు ఒక్కొక్కడికి. ఆ రోజు అవి చేయాలి, అన్ని డైలాగులు అంతది. రాజమౌళి గారి దగ్గర 2 పేజీలు ఉండేవి. ఏంటి ఆ డైలాగ్ ఉంది, ఇంకా ఏంటి ఇవాళ అంతా ఇదే చెక్కేవాడైనా షార్ట్ ఇటు అటు ఇలా పెట్టేది. ఏంటిది ఎక్కడ అప్పుడు మా సినిమా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను ఇది ఎక్కడ సినిమాల్లో ఇలా చేస్తారనుకుంటా కదా, ఏంటి ఇలాగుంది ఇక్కడ, మనకు అది అవుట్పుట్ కావాలి. ప్రొడ్యూసర్ గారు రాఘవేంద్రరావు గారు రాజమౌళి గారిని తరవటం జరిగేది. ఈయన ఎంత తరివినా ఆయన అనుకున్నట్టు తీయడం జరిగేది. నేను అదే అంట, ఫస్ట్ నుంచి తెలిసిపోద్దండి యాటిట్యూడ్. అంటే అతను ఏదో ఇవాళ ఆస్కర్ అవార్డు రేంజ్కి వచ్చేస్తాడని కాదు అక్కడ క్వశ్చన్. ఆ రోజు హీ హ్యాస్ ప్రాపర్ రెస్పెక్ట్ ఫర్ హిస్ ప్రొఫెషన్. హీఈస్ లుకింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. ఆ డిసిప్లిన్ పొద్దున్న 5 గంటలకు లేచి అదంతా, అంటే ఇది లైఫ్ స్టైల్ కూడా ఆపాదించి చెప్తున్నా. పూరి గారు అలా కాదు, కూల్. ఆయన కరెక్ట్గా 4 డేస్లో స్క్రిప్ట్ రాసేస్తారు, 2 రోజులు అయిపోతాయి కొన్ని స్క్రిప్ట్లు. అది పార్టీంగ్ సాయంత్రం 6 గంటల ప్యాకప్ అంటే 5 నుంచే పార్టీ మోడ్ స్టార్ట్ అవుద్ది. పైగా అందరూ పార్టీ చేసుకోవాలి టీంలో ఉన్న వాళ్ళందరూ. ఏదో నేను హీరోయిన్ అది కాదు. ఈ తాపత్రం ఈయనకి ఎంజాయ్ చేయాలి కదా లైఫ్. అక్కడికి వెళ్దాం, రాసే ప్రతి షూటింగ్ ఎక్కడో ఒక సీషోరో, కోస్ట్లో, అదే అబ్రాడో ఎక్కడో ఉంటుంది. సో బ్యాంకాక్ అనేది ఒకప్పుడు, ఇప్పుడు తర్వాత యూరోప్ మీద పడ్డాడు ఆయన. బట్ వాట్ ఎవర్,
ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అతను మాట్లాడే మ్యూజిక్స్లో కానీ వాటిలో కానీ ఇన్ఫ్యాక్ట్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చెప్తున్నా ఇందులో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక్కడివే నిజం అని డైలాగ్తో మొదలవుద్ది. డైరీ రాయ్ ఇదంతా ప్రోలోగ్ ఉంటుంది కదా. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ మ్యూజిక్స్. ఎక్కడ చెప్పలేదు, మీకే చెప్తున్నాను. ఇది ఆ మ్యూజిక్స్ పురి గారికి చెప్పి యాక్చువల్లీ ఆయనతో చెప్పిద్దాం అనుకున్నా, కానీ ఈ మధ్య నెంబర్ మార్చేసారు, అది నాకు తెలియలేదు. అదే ఇంకా ఐ కుంట్ ఫాలో ట్రై చేయడానికి ట్రై చేశాను కానీ సంభవం దొరకలా. బట్ ఆయన చెప్పుడు బాగుండేది, బట్ టైం సరిపోలేదు. అనుకోకుండా రిలీజ్ డేట్ చాలా సడన్గా అనుకున్నాను. అంటే హర్షవర్ధన్ గారికి పూరి జగన్నాథ్ గారి నెంబర్ దొరకడం అంటే అంత కష్టమా? కొంచెం పూరి గారి అంటే కష్టం అంటే నాకున్న ప్రపంచం చిన్నది, టైం తక్కువ. నాకు సడన్గా వచ్చింది ఐడియా. ఆయనతో ఒక షూటింగ్ మన గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన నేను కాంబినేషన్లో ఒక సీన్ చేశారు జైల్లో. అక్కడ చెప్పాను నేను, ఏంటి హర్ష ఏదో డైరెక్ట్ చేస్తున్నావు అంటే ఏంటన్నా సార్ అని మామూలుగా చెప్తూ అంటారు కదా మీ ఇన్స్పిరేషన్ అని. అలా అనొచ్చా లేదా, నమ్ముతారా లేదా అన్న భయం నాకు ఎందుకు లేదంటే క్లియర్గా చెప్పా. డైరీ గురించి ఒకటి ఉంటుందండి, కీలకం అది సినిమా మొత్తంలో. అది మీ మ్యూజిక్స్ లాగా వెనక మ్యూజిక్ హ్యాండ్ డ్రమ్స్, ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్ డ్రమ్స్ పెట్టి చేస్తుంటాడు ఆయన. ఇంటర్నెట్లో దొరికే మ్యూజిక్ బిట్స్ ఆయన మాట్లాడేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు లిప్ సౌండ్ అది తెలుస్తుంది. ఓకే, మ్యూజిక్ వస్తుంటుంది, మొదలు పెట్టేటప్పుడు ముందు ఈ సృష్టిలో ఒకడే అంటే ఆయన ఆ డైలాగ్ చెప్తారు. సో ఐ యాక్చువల్లీ వాంటెడ్ సుధీర్ బాబు టు టెల్ దోస్ డైలాగ్స్ లైక్ దట్. తర్వాత అది వేరే యాక్టర్తో చెప్పారు, వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించడం వల్ల అది ఎక్కడో మిస్ అయిపోయింది. బట్ ద పాయింట్ ఈస్ దిస్, ఆయన ఫిలాసఫీ, ఆయన మ్యూజిక్స్ దే యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ మీ. ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ ఇది కానీ ఆయన స్టైల్ ఆఫ్ వర్క్, ఆయన స్పీడు, ఆయన తాలూకు సింప్లిఫికేషన్, అది ఎంత సింపుల్గా ఆయన అప్రోచ్ అవుతాడు అన్న దాంట్లో అతని లైఫ్ పర్స్పెక్టివ్, ఫిలాసఫీ ఆఫ్ లివింగ్, ఇవన్నీ నాకు ఇష్టం. రాజమౌళి గారి డిసిప్లిన్ నాకు ఆయన డిసిప్లిన్ చూసి ఇష్టం కానీ నేను చేయలేను. కానీ రాజమౌళి గారి దగ్గర చూసి ఎప్పటికైనా కనీసం 1% అయినా నేర్చుకోగలుగుతానా అన్నంత భయంతో కూడిన రెస్పెక్ట్ ఉన్న ఆస్పెక్ట్ ఏంటంటే డీటెయిలింగ్ వాట్ హీ గివ్స్ టు స్టోరీ. సీన్కి చూపించే డీటెయిల్ చెక్కుతాడు. ఆయన చెక్కే తీరు ఎంత మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయంటే. ఈగా సినిమా ఇస్ వన్ బిగ్గెస్ట్ ఫిల్మ్. సో వన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అది. దానికి నాకు నా లైఫ్లో ఇఫ్ ఐ హ్యాడ్ టు పిక్ 2 ఫిల్మ్స్, తెలుగులోంచి 2 సినిమాలు చెప్పమంటే ఒకటి మాయాబజార్, నేను చిన్నప్పుడు చూసింది, అంటే ఇంకా దాని మించి సినిమా ఇంకోటి ఉండదు. 2 ఈగ, అంతే. ఇట్స్ నాట్ టూ ఎర్లీ టు సే. కానీ ఇంకొక నేను బతుకున్నంతకాలం ఇంకోటి ఏదో రావచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు ఇది మాత్రం పోదు. అంత పిచ్చి రాజమౌళి గారి ఐడియాస్, అప్రోచ్ టువర్డ్స్ స్క్రిప్ట్, అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ పూరి గారు. అలాగే ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ మీరు సుధీర్ బాబు గారితో చేపించడం జరిగింది. సో ఒకటి మరీ ఓల్డ్ క్యారెక్టర్, ఒకటి కొంచెం లావుగా వాళ్ళంతటి వాళ్ళు తగ్గించుకొని చేసే క్యారెక్టర్స్ ఇవన్నీ. సో వాళ్ళకు కూడా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, ఇలాంటి విషయంలో వాళ్ళు ఏం హర్ట్ అవ్వకుండా ఎలా చేయగలిగారు మీరు ఈ సినిమాని? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఎందుకు అడుగుతున్నారో కూడా నేను చెప్తాను. లాస్ట్ టైం ఇలాంటి ఎక్స్పెరిమెంటే సుధీర్ బాబు గారు చేసినప్పుడు హంట్ విషయంలో ఈవెన్ మహేష్ బాబు గారి ఫ్యాన్సే యాంటీగా మాట్లాడటం చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అట్లా చూసాం, మీమ్స్ అవన్నీ చూసాం. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం ఇలాంటి క్యారెక్టర్తో రావడం అనేది కొంచెం అదేదో ఎక్స్పెరిమెంట్గా అనిపిస్తుంది అందరికి కూడా, అందుకే అడగాల్సి వస్తుంది క్వశ్చన్. ఓకే, అయితే ఐ డిఫర్ విత్ యువర్ క్వశ్చన్. ఏంటంటే ఎక్స్పెరిమెంట్గా చేయటం అన్నది లుక్ పరంగా చేయటం వేరు, క్యారెక్టర్ పరంగా చేయటం వేరు. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫికలీ కమెంట్ ఆన్ దట్ పర్టికులర్ ఫిలిం విచ్ గాట్ లైక్ ఆయన చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. అందులో అతను చేసిన పాత్రకి సంబంధించిన ఒక సన్నివేశాన్ని చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆయనకన్నా లూజ్ అయింది ఎవరు ఇక్కడ, నేను ఎందుకు అంత ఫీల్ అయిపోవాలి? హీ వాజ్ ద అల్టిమేట్ సఫరర్ దానివల్ల. సో దాని గురించి ఫ్యాన్స్ అఫెండ్ అవ్వడం అనేది నాకు తెలుసు. బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక్కడ ఏంటి, లుక్ మార్చినప్పుడు ఏం చేసాం, సుధీర్ బాబు బేసిక్గా ఐకాన్ ఆఫ్ ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ ఐకాన్ని లావుగా చూపించడం అనేది ఫన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పాలంటే దీన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు బాడీ ఆడ్ షేప్ ఉంది, వెయిట్ బాగా పెరిగిపోయినప్పుడు నేను ఏదో మేనేజ్ చేసి అవి ఇవి కట్టుకొని బయటికి నా పొట్ట కనిపించకుండా ఏదో మేనేజ్ చేస్తున్నా. అలా మేనేజ్ చేస్తున్న నన్ను ఒకటి ఏదన్నా నాకు తెలియకుండా నేను అవేమీ లేనప్పుడు నా పిక్చర్ ఏదైనా తీసి పెట్టారనుకోండి, అది తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నాడు, బాగా ఏజ్డ్ హీరో అనుకుందాం, 70 ఏళ్ళు వయసు ఉంది. అతను తన బట్టతలు ఏం కనబడకుండా విగ్గులు పెట్టుకుంటూ స్కిన్కి బొటాక్స్ గిటాక్స్ చేస్తూ
అది ఇదంతా చేస్తూ 6 ప్యాక్ కూడా ఫేక్గా సీజీలో వాటిలో చేయిస్తూ ఇవన్నీ చేస్తూ చాలామంది అవుతున్నా ఒక 75 ఏళ్ళ హీరో ఒకడు ఉన్నాడు అనుకుందాం. అవి ఏమీ పెట్టుకోకుండా ఆయన ఇంట్లోనే ఇప్పుడు తిరుగుతున్నప్పుడు ఎక్కడో దొరికినప్పుడు ఆ ఫోటోలు తీసి పెడితే అది తప్పు. దట్ ఈస్ డీమీనింగ్, దట్ ఈస్ డిగ్రేడింగ్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు బాగా ఉన్న కుర్రాడు ఉన్నాడు, వాడికి బట్టతల విగ్గు పెట్టాం లేకపోతే గుండు గీసాం, కొత్త లుక్ కోసం చేసే ప్రయత్నం కింద దాన్ని చూస్తారు తప్ప చిచ్చి గుండు గీసారా అది లేదు కాదు కదా, ఐ మీన్ అదే ఉన్నది కాదు కదా, అది మైనస్ కాదు కదా. క్యారెక్టర్ కోసం చేసే మార్పు అయినప్పటికీ అది మళ్ళీ పోల్చేస్తుంది. సో బేసిక్గా మంచి హెయిర్ ఉన్నవాడిని గుండు గీసేయటం అన్నది చేస్తే అది డీమీనింగ్ కాదు అది. సో ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది? మైనస్ పాయింట్లు బయట పెట్టే విధంగా హీరో నుంచి ఏదైనా చేస్తే లేకపోతే ఎనీ యాక్టర్ నుంచి చేస్తే అది తప్పు. సో ఈ క్వశ్చన్ నాకు అర్థం అవట్లేదు. ఎవరు అడిగినా అది చాలా రిస్క్ కదా అంటే, రిస్క్ ఎందుకంటే అంత లావు గెటప్ వేసుకునే మేకప్ కోసం 4.5 hours ఎవ్రీ సింగిల్ డే కూర్చోవటం, తీసేటప్పుడు మళ్ళీ 1.5 hours, అంటే ఆల్టుగెదర్ 6 hours అతను కేవలం మేకప్ కోసం చేయటం. అది తీస్తున్నప్పుడు చర్మానికి వెంట్రుకలు పెరుగుతాయి కదా, దానికి అతుక్కుని చాలా ఇబ్బంది పడటం లాంటివి, కళ్ళల్లో నీళ్ళు రావటం నేను చూశాను. అది ఇబ్బంది. మీరు చెప్పిన మహేష్ బాబు గారు, కృష్ణ గారి ఫ్యాన్స్, సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ హర్ట్ అయిన ప్రీవియస్ ఫిల్మ్ దీనికి సంబంధమే లేదు. నేనైతే చాలా క్లియర్గా ఉన్నా ఆ విషయం. అలాగే ఆయనను కలిసిన ప్రతిసారి మీరు ఒక సపరేట్ స్క్రిప్ట్ చెప్పుకుంటూ వచ్చేవారంట. ఫైనల్గా అన్ని స్క్రిప్ట్స్ వదిలేసి అవి పక్కన పెట్టేసి ఈ స్క్రిప్ట్ ఆయనకు చెప్పడం, ఈ స్క్రిప్ట్ ఆయనతో చేయడం వెనకాల రీజన్ ఏంటి? ఏం లేదు, జస్ట్ లైక్ నేను జనరల్గా ఏదో స్క్రిప్ట్ రాసేసి ఒక యాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వటం అన్నది నేను ఎప్పుడు పెట్టుకోను. ఎందుకంటే అక్కడి నుంచి చాలా కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. మనం ఏదో అనుకొని రాస్తాం, ఆ హీరోకి అది నచ్చుద్దో లేదో, కుదురుతుందో లేదో, బాగుంటుందో లేదో, ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఇక్కడ ఏ మార్పులు వాళ్ళు చెప్పినా ఇబ్బంది పడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. నన్ను ఎంత పెద్ద యాక్టర్స్ అయినా ఈరోజు నా పరిచయం ఉన్న వాళ్ళు, హర్ష ఏదో మంచి స్క్రిప్ట్ రాయచ్చు కదా అంటే, మీరు మీ దాకా వచ్చిన ఇన్ని సినిమాలు కాకుండా మీరు చూసి పెరిగిన సినిమాల్లో ఇలాంటి చేస్తే బాగుంటుంది అనిపిస్తాయి కదా, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, 2-3 అయినా చెప్పండి, అది నేను క్లబ్ చేసిన ఏదో చేసి కాదని తీసుకొస్తాను. దిస్ ఎ ప్రాపర్ అప్రోచ్. నేను చాలా పెద్ద ట్రేడ్ సీక్రెట్ చెప్తున్నా అప్కమింగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి. మనం ఏదో చేసి అందులో హీరోస్ని ఫిట్టింగ్ చేయాలని చూడకూడదని. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి వచ్చేవి ఏవి చేసేస్తుంటారు వాళ్ళు. అవి కాకుండా వాళ్ళ మనసులో కొన్ని ఉంటాయి, ఏవో చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలో లేకపోతే ఇప్పుడప్పుడు చూస్తుంది, అవి ఏమైనా ఉంటే చెప్తే దాన్ని ఎలా అడాప్ట్ చేయాలో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ 3 characters అనేది ఆయన ఇచ్చిన ఐడియానా? కాదు. ఇదేంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేద్దామని. బేసిక్గా ఏంటంటే ఈయన ముందు ఫిల్మ్స్ హంట్ లేకపోతే ఆ ముందుది ఏదో వచ్చినా కూడా ఫ్యామిలీ బేస్డ్ ఫిల్మ్స్ కాదు, యాక్షన్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్ ఉంటాయి. ఒక తల్లి కొడుకులు, తండ్రి కూతురు, అన్న చెల్లి, అన్ని వరుసల్లో సెట్ అయ్యే క్యారెక్టర్స్ పడ్డాయి 3. ఒక క్యారెక్టర్కి ఒక మనిషి చెల్లి, ఆ చెల్లి వీళ్ళకి తల్లి. సో ఇలాగా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళలో ఒకళ్ళకి కూతురు, ఆ కూతురు వీళ్ళకి హీరోయిన్. సో ఒకే యాక్టర్కి ఇంతమంది వేరే వేరే క్యారెక్టర్స్తో గట్టిగా చెప్పాలంటే ఇన్ని రకాల వరుసలు అవి ఉంటాం. ఇట్స్ అ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం, అందరు కలిసి ఉంటే ఎలా ఉంటుందో అలాంటిది. ఇది చెదిరిపోయిన కుటుంబం, ఎక్కడెక్కడి నుంచో ఏదో వచ్చి ఒక చిన్న అపశృతి ఒకటి జరుగుతుంది సినిమా స్టార్టింగ్లో. పరశురామ్ అనేవాడు ఆవేశాన్ని పోయి, క్షణిక ఆవేశాన్ని పోయి, ఒక పలానా మనుషులు ఉంటే తన ఉనికి థ్రెట్ అని చెప్పి నమ్మి, అంటే అలాంటి మనుషులు కొడుకు. ఇప్పుడు అజయ్ ఉంటాడు అన్నమాట. చిన్న స్టోరీ లీక్ చేస్తా. పెద్ద అజయ్ కూడా డ్యూయల్ రోల్ ఇందులో, ఫాదరు సన్. పెద్ద అజయ్ అన్న వ్యక్తి పరశురామ్ తల్లికి బ్రదర్, అంటే మేనమామ. పరశురామ్ తల్లిని చంపించేద్దామని చూసి అంత కోపం, పరువు హత్య, ఎందుకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని. మా అమ్మని చంపుదామని చూసినోడిని నేను వదలకూడదని చెప్పి అతన్ని దెబ్బ కొడదామని చూసి ఆ ప్రాసెస్లో ఫ్యామిలీ అందరూ ఎదవలే అని చెప్పి డిసైడ్ అవుతాడు. కానీ అతని కొడుకు ఇంకో అజయ్ ఉంటాడు, వాడు మంచోడు. కానీ ఇంకా డెసిషన్ తీసుకున్నాను కదా, 1 నిమిషం అయితే మళ్ళీ అది విత్డ్రా అయిపోయాడు. వాళ్ళు చంపించేద్దామని డిసైడ్ అవుతాడు. అయిన తర్వాత వాళ్ళు చచ్చిపోతే గొడవ లేదు, లేదా ఈ ప్లాన్ గురించి ఆగుంటే గొడవ లేదు, ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళు చావరు. ఇప్పుడు ఏంటంటే తల మీద కొట్టి పావును చంపేస్తే ప్రాబ్లం లేదు, కానీ దాని తోక మీద కొడితే లేస్తుంది. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు దాంతో మనకి అటాక్ ఉంటుంది. అది పొదల్లోకి వెళ్ళిపోయింది బస్సు. మన సినిమాల్లో పావును పగబెడతాయి కాబట్టి ఆ దృష్టిలో చెప్పాలి. నిజంగా పావును పగబెట్ట అది చెప్పొద్దు, డ్రమ్టెక్ సీన్ చెప్తున్నా. మీరు ఇలా వెళ్ళారు, పాము తల మీద ఎలా కొట్టబోతే అదేదో ఇలా కదిలింది, చీకట్లో కనబడలేదో, కదిలిందో, తాకని కొట్టారు. ఆ టప్పని మిమ్మల్ని చూసింది, తెగిందా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము నిద్ర పట్టచ్చుకోండి. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో తెలీదు. అది ఇవాళ రాలేదు, రేపు రాలేదు, ఎల్లుండి రాలేదు. ఆ టెన్షన్తో బతుకుతున్న పరశురామ్ అటువంటి దీంట్లో
పెరిగి పెద్దోళ్ళు అయిన వాళ్ళు ఎలా వస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇది స్టోరీ, ఇటువంటి నేపథ్యం. సో ఇంత వేరియేషన్ ఉండి ఇలాంటి కథలో మళ్ళీ అతనే ఆ అల్లుళ్ళ కింద కూడా చేసి, సో చెల్లి ఉంది, ఆ చెల్లి కూడా సవతి చెల్లి. సో ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అతనికి. సో ఆల్రెడీ ఒక నెగిటివిటీ ఉంది వాళ్ళకి, నాకు అదే పరశురామ్కి. సో వాళ్ళ పిల్లలు మళ్ళీ వచ్చేదని చేస్తారా, ఇది అంతా ఈ టెన్షన్లో ఉంటున్న టైంలో ఈ క్యారెక్టర్స్ 3 డిపిక్ట్ చేసి, అంటే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి అసలు అతనితో మొత్తం అంతా ప్లే చేస్తే బాగుంటుంది కదా. ట్రిపుల్ రోల్. తండ్రి కొడుకులు కథలు మనం ఎన్నో చూసాం. అంటే తండ్రిని చంపేస్తారు మామూలుగా మన కథల్లో, కొడుకులు వెళ్ళి ఫైట్ చేస్తారు బేసిక్గా. లేకపోతే తండ్రి పిల్లలు అయితే కొడుకులు వెళ్ళి చంపుతారా, ఏదో అలాంటిది కథ తెలియదు కానీ మన భారతీయుడు ఉంది సార్, వాట్ ఎవర్ అలాంటివి ఉంటాయి. ఇది మేనమామ పోలికలు అని పెట్టేసి డిఫరెంట్ అప్రోచ్ అవ్వటం. అంటే పోలికలు ఇది కొత్తగా ఉంది అన్న దాంట్లో పెట్టడం కాదు, కథ కూడా రిలేట్ అవుతుంది. నా చెల్లికి పుట్టిన పిల్లలు, నా పోలికలు వచ్చాయి. కానీ ఇట్లాంటి టఫ్ సబ్జెక్ట్స్, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ మీరు నాకు తెలిసి స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వచ్చారు. నాకు మీరు అన్నింటిలో మిమ్మల్ని కలిసినప్పుడు అడుగుదాం అనుకున్న విషయం ఏంటంటే సార్, మనం అనే సబ్జెక్ట్ ఇఫ్ ఇన్ కేస్ అది మన దగ్గరికి వచ్చినా చాలామంది భయపడతారు. అది అక్కినేని ఫ్యామిలీకి ఒక లెగసీ ఫిలిం అవుతుంది, అందరు ఫ్యామిలీ అందరూ వస్తున్నారు, రేపొద్దున చిన్నది ఏమన్నా తేడా వచ్చినా కూడా ఫర్దర్గా అది ఇట్లా ఉండిపోతుంది మార్క్ అని చెప్పేసి చాలామంది భయపడతారు. ఈవెన్ వాళ్ళు అప్రోచ్ అవ్వాలన్నా కూడా వేరే ఎవరన్నా ఆల్రెడీ ఫుల్ టైం రైటర్స్గా ఉన్న వాళ్ళని అప్రోచ్ అవుతారు, లేకపోతే 2-3 పెట్టుకుంటారు. అసలు మీ దగ్గరికి ఆ సబ్జెక్ట్ ఎలా వచ్చింది? అలా రాలేదు. మీరు రాలేదు, నాకు అర్థమైంది మీరు అడుగుదాం అనుకుంది. అది నేను ఆల్రెడీ అడ్రస్ కూడా చేశాను. స్ట్రైట్ నేను కాదు దానికి రైటర్, డైరెక్ట్గా కాదు. చాలామంది ట్రై చేశారు, పెద్ద పెద్ద రైటర్సే, ఒక 7 మంది ఎంతమందో చేశారు. ఎందుకంటే లైక్ ది వే యూ సెడ్, నాగార్జున గారు వెరీ పర్టికులర్. మా నాన్నగారు చివరి సినిమా ఇది, అంటే దీని తర్వాత ఆయన చనిపోతారని కాదు, అది ఎవరు ఊహించలేదు, బట్ ఇంక చేయరు ఆయన. సో ముగ్గురు కలిసి చేస్తున్న 3 జనరేషన్స్ చేస్తున్న ఈ ఫిల్మ్కి ఎంత కేర్ ఉండాలి అన్నది విక్రమ్ ఆ స్టోరీ చెప్పినప్పుడు మైండ్ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి ఒక్కొక్కరికి. ఎందుకంటే మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అది ఒకటది. 2 ఏంటంటే అది యాక్చువల్గా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అది 2-3 దగ్గర ఫెయిల్ అయింది. అది నాగార్జున గారు కాబట్టి ఆయన విజన్ విపరీతంగా ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పడం ఏంటి, చరిత్ర ప్రూవ్ చేసి ఆయన దీన్ని పట్టుకోగలిగాడు, చేద్దాం అన్నాడు, అంత బాగానే ఉందా. తర్వాత కొంతమంది ట్రై చేశారు, అవలా ఆల్మోస్ట్ ఇంకా అది లేదా ఏదో షెల్ డౌన్ అయిపోతున్న పరిస్థితుల్లో విక్రమ్ కాల్డ్ని చేసి ఇష్క్ అన్న ఫిల్మ్కి కొంత పరిచయం ఉంది. అప్పుడు ఏదో 4-5 సీన్లు ఏవో రాయటం జరిగింది, అది బాగా నచ్చింది, అదేదో పాస్ట్ ఉంది, దానివల్ల పిలిచి ఒకసారి నువ్వు ట్రై చేస్తావా అన్నాడు. అంతే, అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది. సో అలాగ నేను ఇందా చెప్పాను కదా, 12th ప్లేయర్ ఎవడో దెబ్బ తగిలింది వెళ్ళి ఒకసారి చిన్న బ్యాటింగ్ చేసేవాళ్ళు అంటే వెళ్ళి 6లు కొట్టినట్టు అలాగే వెళ్ళి 6లు పడ్డాయి. సో దట్ వాజ్ ద స్టోరీ బిహైండ్ మనం. లైక్ యూ సెడ్, కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అన్నది ఎందుకు నేను ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటానంటే, ఇప్పుడు నేను చెప్పాను అజయ్ అంటున్నాను, అజయ్ కొడుకు, మీరు ఇది ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చెప్పేటప్పుడు ఇవి చూడాల్సిన కథలు, అవి చెప్పాల్సిన చదవాల్సినవి కాదు. బట్ ఈవెన్ ఎంత చూడాల్సిన సబ్జెక్ట్స్ అయినా దీనికి ఎగ్జాంపుల్ 1 నేను ఒక్కనే సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా కూడా జనాలకు అర్థం కాక అది ఫెయిల్యూర్ కింద నిలిచిన సినిమా. అదే చెప్తున్నాను, అర్థం కాకపోవడం 2 రకాలు ఉంటాయి. అక్కడ ఒక సైంటిఫిక్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఒకటి కాదు 2. ఒకటి హాల్యూజినేషన్ పాయింట్, అక్కడ నిజంగా మనుషులు కనిపిస్తున్నట్టు ఉండడం, అది కమ్యూనికేట్ చేయటం అన్నది మన తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆ జానర్కి, అసలు నాకు తెలిసి మనకు అలాంటి సినిమాలు లేవు, అది ప్రాబ్లం. ఈవెన్ రిలేషన్స్ కూడా అంతే కదా సార్, రిలేషన్స్ కూడా చాలా మందికి అర్థం కావు. వస్తున్నా ఇప్పుడు దీనికి సంబంధించి ఫ్యామిలీ డ్రామా, హ్యూమన్ ఎమోషన్స్, ఇందులో కాంప్లికేషన్ ఏముంటుంది బేసిక్గా. ఇప్పుడు గుండె జరగాలంత ఉంది, మీరు చూడండి, చూశారు కదా, ఇవాళ మళ్ళీ చూడండి, ఎందుకో చెప్తా. ఇవాళ మళ్ళీ చూస్తే ఫ్రెష్గా మెమరీలో ఉంటుంది కదా, అలాగే వెళ్ళి మీ పక్కన ఎవరో చూడని వాళ్ళకి కథ చెప్పండి, వాళ్ళ మొహం చూస్తే మీకు అర్థమైపోద్ది, ఒక్క ముక్క అర్థం కావట్లేదు, మీరు చేసి చెప్పండి. ఎందుకంటే మనకు తెలుసు అది ఏంటో. అక్కడ చెప్పేటప్పుడు యాక్టర్స్ కనిపించకపోతే 3 క్యారెక్టర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గురించే తీసుకుందాం, నాగేశ్వర గారు, నాగార్జున గారు, నాగ చైతన్య గారు, ముగ్గురు ఉంటారు. నాగ చైతన్య గారి పేరు నాగార్జున, నాగార్జున గారి పేరు నాగేశ్వరరావు, నాగేశ్వరరావు గారి పేరు చైతన్య, ఇలా ఉంటుంది. సో ఈ పేర్లు మార్చిన తర్వాత అది నేను నెరేట్ చేస్తుంటే స్క్రిప్ట్లో ఏమని చెప్పాలి ఇక్కడ అర్థం కాదు. ఇప్పుడు నాగ చైతన్య ఈ డైలాగ్ అంటే నాగార్జున ఈ మాట అంటాడు అని చెప్పాను అనుకోండి, అది క్యారెక్టర్ పేర్లా యాక్టర్స్ పేర్లా అర్థంగా కన్ఫ్యూజ్ అయిపోయి. ఒకసారి ఫ్లోలో నేను యాక్టర్స్ గురించి చెప్పేవాడిని నరేట్ చేస్తున్నప్పుడు, తర్వాత ఫ్లోలో క్యారెక్టర్స్లా చెప్పేవాడిని. నాగార్జున గారికి అసెప్ట్ చేసి, ఆగాదు ఇది కదా నువ్వు చెప్తున్నావు ఇదేనా అంటే, అవును సార్ నువ్వు ఇప్పుడు ఇలా చెప్పావు తెలుసా, పేరు మార్చేసావు, కొంచెం చూసుకో, ఫోకస్ చేయండి, అమ్మో అనగా మళ్ళీ మొదలు. ఆయన కాబట్టి అది పట్టుకోగలిగాడు. లేకపోతే రాంగ్ కమ్యూనికేట్ అయితే ఏమైపోవాలి ఆ సినిమా. నా భవిష్యత్తు పక్కన పెట్టండి, నేనంతా అప్పటికి, కానీ ఆ సినిమా ఏమైపోవాలి.
సో రెస్పాన్సిబిలిటీ నా దృష్టిలో ఏంటంటే కాంప్లికేషన్ అన్నది నేను ఒక్కడిని మిస్ఫైర్ అవడానికి కారణం కాంప్లికేషన్ ఒకటే కాదు, పరిచయం లేని ఆస్పెక్ట్. మీకు ఎప్పుడైనా 2-3 కొత్త విషయాలు చెప్పేటప్పుడు దొరికేస్తాం మనం. నా ఫీలింగ్ అది, నాకు చాలా ఇష్టమైన సినిమా అది. అబ్బో ఏం ఎగ్జిక్యూషన్ అది. అదే అంటున్నా పర్సెంట్ అంటే ఇది ఏంటంటే స్లోగా అర్థమయ్యే సినిమాలు, అది మెల్లగా ఇంకోసారి చూస్తాం మనం. ఇప్పుడు ఆ సినిమా నాకు తెలిసి ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్ అయ్యేది. ఎప్పుడైనా కూడా నాకు తెలిసి ఆ సినిమా ప్రాబ్లం ఏంటో చెప్పనా, ఇందాక నేను చెప్పిన రీజన్స్ కూడా కాదు, అవి 2 ఉన్నాయి 3 ఉన్నాయి అది కాదు, ఆడియన్స్ ప్రిపేర్ చేసి ఉంటాను. ఇది ఇలాంటి ఫిల్ము, దీంట్లో హీరో ఎలా ఉంటాడు, కొడితే 10 రౌడీలు సుమోలు గ్యాల్లో లేచిపడాలి అవి ఉండవు, ఇది మాస్ మసాలా సినిమా కాదు, దీనికి ఇలాంటి ఇది ఉంది, ఒక బ్రెయిన్ గేమ్ ఉంటుంది అన్నది. సుకుమార్ గారికి ఆయనకి ఏం ధీమా ఉండుంటుంది అంటే ఇప్పటిదాకా ఆయన సినిమాలన్నీ అలాంటివి ఆదరిస్తున్నారు, ఆయన నుంచి అవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని కొంచెం ఈజీగా తీసుకొని ఉంటారు. బట్ ఒకటి చెప్తున్నాను కదా, అది దట్ ఈస్ సంథింగ్ ఎల్స్, ఆ కాంప్లికేషన్ వేరు. ఇది ఏంటంటే ఇది బేసిక్గా హ్యూమన్ ఎమోషన్స్తో మీరు ఎన్నెన్ని కాంప్లికేషన్స్ పెట్టండి. అండ్ ఇంకోటి నేను చేసే పని ఏంటంటే ఏ సినిమాలోనైనా గుండెజారు గాలంతైన స్క్రీన్ ప్లే రైటర్ కూడా నేను మెయిన్ దానికి నేను. సో దానికి ఏంటంటే నేను చేసిన పని క్యారెక్టర్స్ ఓపెన్ డ్రామా అంటాం టెక్నికల్గా సినిమా భాషలో. అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరం రూమ్లో కలుసుకోకపోతున్నాం, ఓకే, మీ జేబులో గన్ ఉంది, నా జేబులో కూడా గన్ ఉంది, మీ దగ్గర ఉందన్న విషయం నాకు తెలియదు, నా దగ్గర ఉందన్న విషయం మీకు తెలియదు. గన్ తీసి షూట్ చేసేయడానికి నేను రెడీగా ప్రిపేర్ అయ్యి వచ్చా. ఇక్కడికి వచ్చి మన ఇద్దరు కూర్చున్నాం, ఇంకా అబౌట్ టు ఫైర్. అప్పుడు బయట కిటికీ నుంచి నన్ను ఒకటి చూసి, నా వైపు చూసి వీడి దగ్గర గన్ ఉందని చెప్పాడు. ఇప్పుడు నేను గన్ తీశానంటే కాల్ చేస్తాడు ఈ మనిషి. సిమిలర్గా మీకు తెలిసింది అటు నుంచి ఎవడో చెప్పాడు వీడి దగ్గర గన్ ఉంది అని, లేదా అద్దాల్లో చూసుకున్నాం బస్ 2 వెనక అద్దాలు, అమ్మ గన్ పెట్టుకున్నాడు ఇప్పుడు నేను తీసేలో షూట్. ఇదేంటంటే దిస్ ఈజ్ ఓపెన్ టు యాక్టర్స్, ఐ మీన్ క్యారెక్టర్స్. ఇప్పుడు దీని రివర్స్ ఏంటంటే ముందు బయట ఆడియన్స్కి చెప్పేస్తాం, మీ సీన్ చూపిస్తాం బయట. ఏంటి, నేను గన్ తీసుకొని వెళ్తున్నాను, వాడి దగ్గర ఏమి ఉండదు, ఆ గన్ ఫైర్ అని మీ సీన్ బయట ఆడియన్స్ చూసేస్తున్నారు. నేను కూడా అదే చేస్తున్నాను, చూస్తున్నాను. ఇప్పుడు ఇద్దరు ఇక్కడికి వచ్చాం, పిచ్చిగా మాట్లాడుకుంటున్నాం, ఏది తెలియనట్టు కళ్ళు మూసుకుంటున్నాం, పడుకుంటున్నాం, ఏదేదో చేస్తున్నాం. ఆడియన్స్కి ఎలా ఉంటుంది అంటే అరే వీళ్ళిద్దరికి తెలీదు. సో దట్ పేస్ దట్ గివ్స్ అన్ ఎన్హాన్స్మెంట్ అనమాట. అంటే ఫన్కి బాగా హెల్ప్ అయ్యే ఒక జానర్ అది. మనకి ఒక జనరేషన్ ఆడియన్స్కి తెలిసే ఫిల్మ్స్ ఇవి, ఒక 2.5 decades 3.5 decades బ్యాక్. విచిత్ర సోదరులు, మైకిల్ మదన్ కామరాజు, అలాంటి బంచ్ కొన్ని వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా, అదే ఇది. ఆ జానరే నేను ఇప్పుడున్న జనరేషన్ మ్యాచ్ ఎలా చేస్తాను. సో అటువంటిది ఫన్ బేస్డ్గా ఉండి, మీకు సీరియస్ డ్రామా అయిపోతేనే ప్రాబ్లం. ఫన్ బేస్డ్గా ఉండి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండి సింపుల్గా అక్క, అమ్మ, చెల్లి, అత్త ఇలాంటి వరుసలు అర్థమైపోతున్నాయంటే మనకి ఈ కన్ఫ్యూజన్స్లో ఏమన్నా పర్లేదు. సో మరి ఇప్పుడు దీని రిజల్ట్ని బట్టి మీ ఫ్యూచర్లో మళ్ళీ డైరెక్షన్ చేయాలా, లేదంటే మళ్ళీ యాక్టర్గా సెటిల్ అవ్వాలని డిసైడ్ అవుతారా, ఏదైనా మళ్ళీ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా యాక్టింగ్ అయితే వదిలే ప్రసక్తి లేదు. అది కొత్త పెళ్లి కొడుకు జీవితం వస్తుంది, నిత్య పెళ్లి కొడుకు. యాక్టర్ కాదు సార్, డైరెక్షన్ చెప్తున్నా. అదే చెప్తున్నా, అది వదిలే ప్రసక్తి లేదు అంటున్నా. డైరెక్షన్ అంది ఏంటంటే ఇప్పుడు నాకు అది ఈ సినిమా రిజల్ట్ బట్టి ఎంత మంచి సక్సెస్ అయినా కూడా నాకు వచ్చే ఆఫర్స్లో నేను చూసుకునేది ఏంటంటే ఈ రిజల్ట్ని చూసి వస్తున్నాయా, లేకపోతే నా కథను చూసి నా స్టోరీ టెల్లింగ్ చూసి వస్తున్నాయా అనేది. ఇది ఎవరైనా చేస్తారు. ఓన్లీ థింగ్ నాకు టెంప్టేషన్ ఉండదు. ఎందుకు ఇంకో సినిమా చేపితే ఖాళీగా ఏం చేస్తాం, అది ఉండదు. బోల్డ్ పనులు ఉన్నాయి మనకి ఇక్కడ. వేరే వాళ్ళకి స్క్రిప్ట్లు రాస్తున్నాను, వేరే కొత్తగా వచ్చిన 2 డైరెక్టర్స్ వచ్చారు, వాళ్ళకి స్క్రిప్ట్స్ రాస్తున్నాను. యాక్టింగ్ ఇప్పుడు బాగా బిజీగా ఉంటున్నాను. సో ఐల్ కీప్ డూయింగ్. నన్ను నమ్మి ఇప్పుడు సుధీర్ బాబు గారు ఎలాగో, ఒకప్పుడు నితిన్ నన్ను ఎలాగ నమ్మి నాకు ఇది ఇచ్చారు అంటే ఇంకోటి కాదండి. నమ్మటం అంటే ఏంటంటే మనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కొన్ని బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. ఇందాక నేను చెప్పాను కదా, ఒక 20 minutesలో కథ చెప్పండి నేను చెప్పలేను అలా, ఎందుకంటే చాలా లేయర్స్ ఉంటాయి. నేను ఆలోచించేది అలా ఆలోచిస్తాను. సో నాకు ఇవ్వాల్సినంత టైం నాకు ఇవ్వాలంటే కాన్ఫిడెన్స్ రావాలి. నేను చేసే వర్క్ చూడకపోతే కాన్ఫిడెన్స్ రాదు, అన్ని లింకులు. సో ఇప్పుడు ఆ లింకులు బ్రేక్ అవుతాయి ఈ సినిమాతో. ఎస్ సార్. సో డెఫినెట్గా మీ సైడ్ నుంచి ఇంకా ఎక్కువ సినిమాలు రావాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మీరు ఇందరు హోప్ అన్నారు, మాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. మీ స్పీచ్ తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మీ మీద. అండ్ మీకున్న ఆ 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. సో నా ఒపీనియనే ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఈ October 6th నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫైనల్గా మా ఆడియన్స్కి మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఆడియన్స్ని, ఈ సినిమా ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ. ఇది ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు దాకా సుధీర్ బాబు గారు చేసిన లవ్ స్టోరీస్ లాగా లేకపోతే యాక్షన్ ఫిల్మ్స్ లాగా ఉండదు. ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా. ఎలా అంటే ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది అంటే బేసిక్ ఏంటంటే
ఒక కుటుంబం, ఒక రిలేషన్షిప్స్, వీటి మీద ఉండే ఇది. ఇందులో లవ్ స్టోరీ విపరీతంగా ఉంది, హ్యూమర్ విపరీతంగా ఉంది. కథ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగే చెప్తాం, కానీ క్యారెక్టర్స్ తెలియదు. సో అందులోంచి జనరేట్ అయ్యే ఫన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్కి ప్రిపేర్ చేయడానికి లేని విషయం ఏంటంటే ఇందులో ఉండే సర్ప్రైజ్లు. ప్రిపేర్ చేస్తే ఉంది. సో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ట్రైలర్ బాగుంది అన్న ఫీడ్బ్యాక్ నాకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో, అది దాటి చాలా ఉందని చెప్పడానికి నా ఆత్రం నన్ను ఆపేస్తుంది, నా ఆత్రాన్ని ఆపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి ఫ్రాంక్లీ కమెంట్స్లో నేను చూసింది ఏంటంటే ట్రైలర్ బాగుంది, లుక్స్ బాగున్నాయి, కానీ కొత్త కథ అంటున్నారు, ఏంటి కొత్త ఏముందని. నిజం కొత్త ఏముండదు. ఒకళ్ళిద్దరు ఎవరు అన్నారు అంటే వాళ్ళు ఎవరో చెప్తున్నారు కథ కూడా కొత్తగా. ట్రైలర్లో చూపించిన కథ ఏమి కొత్త కాదండి. సినిమాలో ఉన్న కథ కూడా పెద్ద కొత్త అని కాదు, అందరికీ తెలిసిన కథే. కానీ కథనం, ట్రీట్మెంట్ ఎలా చెప్తున్నాం, ఆ సీన్ తర్వాత సీన్ ఏమొస్తుంది, ట్విస్ట్లు, షాక్లు, సర్ప్రైజ్లు ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి, అది మంచి ఎంటర్టైనింగ్. అది విషయం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ధనుష్. విష్ యూ ద సేమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.